అవు కానీ వానలు పడుతున్నాయి ఆనోళ్ళ మీ ఊరికెళ్ళి ఇగో ఇటు హైదరాబాదులో అంతా ముసురు ముసురు ఉన్నదోళ్ళ శింకులు పడ్డట్టే పడుతున్నాయి మళ్ళీ మాయమవుతున్నాయి. మరి వానదేవుని కాన్సెప్ట్ ఏందో నాకైతే అర్థమైతలేదు. మన కాడ ఇట్లున్నదా కానీ అటు మీది బాజుకు ఘోరం అంటే ఘోరం ఉన్నది కదా. వానలు కాదు పెద్ద పెద్ద వరదలు వస్తున్నాయి. ఆగమాగమాడి వడివి ఆగ చూడండి కావాలంటే. ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి నాకైతే అర్థమైతలేదోళ్ళ. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, ఒడిస్సా, గిడిసా గిట్లా అటు మీది బతుకున్న రాష్ట్రాలలో ఇరుగ మరుగ చంపుతున్నాయి వానలు. పెద్ద పెద్ద వరదలు వస్తున్నాయి, జనాలు కొట్టుకుపోతుర్రు. ఇటు మహారాష్ట్రలున్న లోనవాలల జలపాతాలను చూసేతందుకొచ్చిన టూరిస్టులు అరిగోసపడ్డరు. ఒక కుటుంబమే కొట్టుకుపోయింది. ఆగో వీళ్ళని చూడుర్రి. జలపాతం మధ్యలో ఉన్నారు, ఫోటోలు దిగుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. కానీ నీళ్ళని నమ్మొచ్చునా? అప్పటికప్పుడే నీళ్లు స్పీడ్గా వచ్చినాయోలా వాళ్ళు ఇట్లా ఇరుక్కపోయిర్రు. అందరు గట్టిగా పట్టుకున్నారు కానీ ఏం ఫైదా చెప్పు, బ్యాలెన్స్ ఆగుతుందా? అయ్యయ్యయ్యో ఘోరం కదా. కండ్ల ముందే ఒగలేని కొగులు గిట్ల కొట్టుకోబోతుంటే పరిస్థితి ఎట్లున్నది కావచ్చు. నాకైతే చూస్తుంటేనే పానం కలుపుకోమంటుందల్లా. పాపం చచ్చిపోయిరట, ఘోరం కదా. ఇక్కడ ఇట్లయిందా? ఇదే మహారాష్ట్రలోనొల్లా జలపాతానికి ఇగో గీ పిల్లగాడు దోస్తులతో పోయిండు. అటు నీళ్లు గంతగానం రానే రావట్టే. చూసుకుంటుంటే ఏమైతుంది, ఏదో రీళ్ళు వీడియోలు చేసే యుగురం పెట్టుకున్నాడు. ఇంట్లో దుంకుతా నన్ను వీడియో తీయని సోపతి గాళ్ళకి చెప్పిండట. చూడురి ఏం చేస్తుండో. రామచంద్ర ఈ వీడియోలోకి అగ్గిపెట్ట సాహసం చేద్దామనుకున్నాడు నీళ్ళలో కొట్టుకుపోయిండు. ఇప్పటిదాకా దొరకలే. నవ్వులు పోయి నువ్వులు అయినట్టే కదా. ఇక ఇంకో దిక్కు ఇదే మహారాష్ట్రలా ఒక మొసలి రోడ్లెంబడి తిరుగుతుందల్లా. వరదలకు రోడ్డు మీదకి కొట్టుకొచ్చింది. పాపం దానికి అంత కన్ఫ్యూజ్ కొట్టింది. ఎటు పోవాలనో అర్థం కాలే, ఎట్లా దుంకాలనో సమజ్ కాలే. దీనికి జనం మధ్యలో తిరుక్కుంటా ఏదో కాల్వ కనబడితే అందులోకి పోయింది. पवन कडेच येते पवन खिडकी बंद काहीच. ఇటు ఉత్తరాఖండ్లున్న కేదార్నాథ్ గుడికాడ చూడురి ఏమైందో. వెనకకెళ్ళి కనబడుతుందా మీకు? పెద్ద మంచు ముద్ద ముంగటికత్తుంది. ఏదో మంచు తుఫాన్ లెక్కనే అనిపించింది నాకైతే. ఇంకా నయ్యం ఎవ్వరికి ఏం కాలే. ఇటు హరిద్వార్ చూడుర్రి కాళ్ళు ఎట్లా కొట్టుకోబోతున్నాయో. వామ్మో.
ఇటు ఉత్తరప్రదేశ్లోనొల్లా అసలు రోడ్లేవో చెరువులేవో ఏర్పడకుండానే అయింది. ఇండ్లు మునిగిపోయినాయి. రోడ్ల మీద పడవలేసుకొని వచ్చిర్రు ఆఫీసర్లు. అటు మీది బజుకు అట్లున్నదా, అటు మీది నుంచి వచ్చే వరదతోని మన కాడున్న ప్రాజెక్టులు జలపాతాలు నీళ్లతోని కలకలలాడుతున్నాయల్లా. ఈ జలపాతాలను చూసేటందుకు జనాలు బాగా మంది వచ్చి సంబరపడుతుర్రు.